ఇప్పుడు మనము వర్కౌట్ గురించి మాట్లాడుకుందాం. ఎవరైతే ఎక్కువగా వర్కౌట్ చేస్తుంటారో అండ్ జిమ్కి వెళ్తుంటారో వాళ్ళు ప్రీ వర్కౌట్గా కొన్ని సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. కొన్ని సప్లిమెంట్స్ దానికి బదులుగా కూడా మనము బిఫోర్ వర్కౌట్ అంటే జిమ్కి వెళ్ళే ముందు కానివ్వండి, ఏదైనా వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు కూడా ఒక గ్లాస్ ఆఫ్ క్యారెట్ జ్యూస్ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వల్ల మన బాడీలో నేచురల్గా ఎనర్జీ లెవెల్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి అండ్ వర్కౌట్ చేసే స్టామినా కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ఏదైనా సప్లిమెంట్ తీసుకునే బదులు క్యారెట్ ఉంటే క్యారెట్ జ్యూస్ కూడా తీసుకోవచ్చు. దీనివల్ల ఎంప్టీ స్టమక్లో తీసుకోవడం వల్ల లివర్ కూడా డీటాక్స్ అవుతుంది, మెటబాలిజం బూస్ట్ అవుతుంది అండ్ ప్రీ వర్కౌట్ కూడా వర్కౌట్ అవుతుంది. ప్రీ వర్కౌట్గా కూడా క్యారెట్ జ్యూస్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి వర్కౌట్ చేసేవాళ్ళు ఎక్కువగా అథ్లీట్స్ కానివ్వండి, అథ్లీట్స్ కూడా తీసుకోవచ్చు. దీంతోపాటు జిమ్ ఫ్రీకర్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఎక్కువగా క్యారెట్ జ్యూస్ని వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఎక్కువగా మొబైల్ స్క్రీన్కి కానీ అండ్ వాళ్ళ జాబ్ రిలేటెడ్గా ఎక్కువగా స్క్రీన్కి ఎక్కువ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఐ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మన కంటిలోని రెటీనాని ఇంప్రూవ్ చేసుకోవడానికి, రెటీనాని హెల్దీగా ఉంచుకోవడానికి డైలీ ఒక క్యారెట్ వరకు తీసుకోవచ్చు. డైలీ ఒక క్యారెట్ తీసుకోవడం వల్ల మనకి ఐ రిలేటెడ్ ఇష్యూస్ కూడా మనం తగ్గుతాయి. ఐ చుట్టూ ఉండే వ్రింకిల్స్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ మనకి యాంటీ ఏజింగ్గా క్యారెట్ బాగా పనిచేస్తుంది. ఎందుకంటే వైటమిన్ ఏ అనేది యాంటీ ఏజింగ్ ఫుడ్. కాబట్టి డైలీ ఒక క్యారెట్ అనేది ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎక్కువ క్యారెట్స్ తీసుకోవడం వల్ల కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి ఒక క్యారెట్ కన్నా ఎక్కువ క్యారెట్ కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే ఏముండదు. రోజుకి ఒక క్యారెట్ సరిపోతుంది. ఎక్కువగా 1 kg క్యారెట్ తీసుకున్న వాళ్ళకు కూడా స్కిన్ ఎల్లోగా అయిపోతుంది అనమాట. సో ఒక క్యారెట్ ఈజ్ ఎనఫ్. రోజుకి ఒక క్యారెట్ తీసుకోవచ్చు. రోజుకి ఒక క్యారెట్ తీసుకోవడం వలన చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ అన్లిమిటెడ్ హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అంటే మన బాడీకి కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్ వస్తాయి అండ్ వైటమిన్ ఏ అనేది పుష్కలంగా ఉంటుంది. స్కిన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, హెయిర్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, రెటీనా ఇంప్రూవ్ అవుతుంది, ఐసైట్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఐ చుట్టూ ఉండే వ్రింకిల్స్ తగ్గించుకోవచ్చు, యాంటీ ఏజింగ్గా వర్క్ అవుతుంది, ప్రీ వర్కౌట్ డ్రింక్గా వర్క్ అవుతుంది. అండ్ దీంతో పాటు ఎవరికైతే ఇన్ఫెక్షన్స్ ఉంటాయో, ఏదైనా సరే బెడ్ సోర్ అని అంటారు, ఇన్ఫెక్షన్స్, స్కిన్ రిలేటెడ్ ఎనీ ఇన్ఫెక్షన్స్ మనం కంట్రోల్ చేయడానికి, తగ్గించుకోవడానికి, స్కిన్ ర్యాషెస్ తగ్గించుకోవడానికి కూడా మనకి వైటమిన్ ఏ అనేది యూజ్ అవుతుంది. సో ఈ వైటమిన్ ఏ అనేది క్యారెట్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైలీ ఒక క్యారెట్ అనేది మనం తీసుకోవచ్చు. బట్ క్యారెట్ తీసుకునేటప్పుడు ప్రాసెస్ బాగా కడిగి తీసుకోవడం మంచిది. ఎందుకంటే దాంట్లో కూడా మైక్రోబ్స్ ఉంటాయి కాబట్టి నీట్గా కడిగి కొద్దిగా ఒక ప్రాసెస్లో వెళ్ళి తీసుకోవడం వల్ల మనకి ఎక్కువగా హెల్త్ బెనిఫిట్స్ అనేటివి ఉంటాయని చెప్పచ్చు. సో ఈరోజు మనం క్యారెట్ అంటే ఏంటి, క్యారెట్ ఎంత తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇంకొక రోజు మనం